మధ్యప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు ఏదైతే వీళ్ళు ఆర్గనైజ్ చేసినారో ఇక్కడ ప్యూర్ సిల్క్ దానిపైన దాన్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సౌత్ జోన్ అంటే సౌత్ ఇండియా చైర్మన్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్గా కేసీ కాలప్ప ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇది భారత ప్రభుత్వ సంస్థ. ఈ భారత ప్రభుత్వ సంస్థకు మొట్టమొదలు మహాత్మా గాంధీ ఆశయాలు ఏదైతే ఉండవో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతోన ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఏదైతే ఖాదీ తయారు చేయడము, అట్లే గ్రామీణ పరిశ్రమలకు ఏదైతే ఉపాధి కల్పిస్తారో ఆ గ్రామీణ పరిశ్రమలకు అన్నీ కూడా ఖాదీ కమిషన్ వాళ్ళు మార్జిన్ మనీ రూపంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే హానీ తయారు చేయడం కానీ, లేకుంటే టీ కొట్టు కానీ, ఇంకా నీకు రైస్ మిల్ కానీ, గ్రామీణ పరిశ్రమలకు ఎన్నెన్ని జనపనార కానీ, సున్నపురాయి కానీ, ఆ గ్రామ పరిసరాల్లో ఏదైతే ముడి సరుకు అవైలబుల్ ఉంటుందో, ముడి సరుకు దొరుకుతుందో దాని ప్రకారం గ్రామీణ పరిశ్రమలు వృద్ధి చేయడానికి ఖాదీ కమిషన్ ఇతోధికంగా సహాయం చేస్తుంది భారత ప్రభుత్వం నుంచి. అదేవిధంగా కూడా భారతదేశంలో ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏదైతే బొంబాయిలో ఆఫీస్ ఉందో ఆఫీసు ద్వారా మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉండవో, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండవో అన్ని రాష్ట్రాలకు కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడానికి మేమే దానికి ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి ఎగ్జిబిషన్ కూడా మేమే ఆర్థిక సహాయం అందిస్తాం. ఒక్క మధ్యప్రదేశ్కనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఎగ్జిబిషన్ జరిగినా, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇంకో దగ్గర వచ్చి వేరే ప్రాంతంలో వచ్చి ఎగ్జిబిషన్ జరిగిన ఈ ఎగ్జిబిషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తాం మేము అంటే గ్రామీణ పరిశ్రమలు ఏదైతే ఉందో వాళ్ళు ఒకరికొకరు అవగాహన చేసుకోవడానికి, ఒకరికొకరు మార్కెటింగ్ సౌకర్యం కలుగజేసుకోవడానికి, ఒకరికొకరు సంబంధాలు పెంచుకోవడానికి, వాళ్ళ వస్తువులను కూడా అమ్ముకోవడానికి గ్రామీణ పరిశ్రమలకు ఇది బాగా ఇతోధికంగా సహాయపడుతుంది. కనుక ఈ ఎగ్జిబిషన్స్ ఏదైతే ఉండో ప్రతి స్టేట్లో ఖాదీ భారత ప్రభుత్వ సంస్థ ఏదైతే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉందో దానికి ఎంకరేజ్మెంట్ చేస్తాం. దానికి తగినంత ఆర్థిక సహాయం కూడా మేమే చేస్తాం. ఇదే కార్యక్రమాలు కాకుండా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్లో గ్రామీణ యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు, అంటే వాళ్ళకు చదువు లేకున్నా కానీ, వయో పరిమితి లేకున్నా కానీ, గ్రామీణుడై ఉండి ఆయన దగ్గర పనితనం నాణ్యత గల వర్క్ ఏదైనా ఆయన దగ్గర ఉంటే, ఒకవేళ బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా 1 లక్ష రూపాయలు సపోజ్ వాళ్ళు తెచ్చుకుంటే 1 లక్ష రూపాయలు బ్యాంకు నుంచి, మేము అటువంటి వాళ్లకు 35% అంటే 35,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. అది మళ్ళీ ఆ ఎంటర్ప్రినర్ అయితే ఆ ఉపాధి ఏదైతే ఉండరో వాళ్ళు మళ్ళీ మాకు రీపేమెంట్ చేయడానికి ఏమీ వీలు లేదు.